అందరికీ నమస్కారం. జ్యోతిష్య శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, రీసెంట్ గా నేను ఒక టాపిక్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నా. రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా అంటూ ఇప్పుడు తర్వాత చాలా పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. అసలు ఈ విధంగా ఎందుకు గొడవలు అవుతున్నాయి అంటారు? అంటే ఆడవాళ్ళ వల్ల అవుతున్నాయా, మగవాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల అవుతున్నాయా, ఎందుకు అవుతున్నాయి? వాళ్ళ జాతక రీత్యా కావచ్చు, బయట అంటే సమాజానికి సంబంధించి కావచ్చు, ఎందుకు అవుతాయి ఇలాంటి గొడవలన్నీ? అసలు అంటే వీళ్ళిద్దరికీ అని కాదమ్మా, కామన్గా మీరు కనుక గమనించినట్లయితే మనకి ఈ యొక్క సమయం ఏదైతే ఉందో పర్టికులర్గా సంవత్సరం పేరు మీద ఉంటుంది, క్రోధినామ సంవత్సరము. ఇక్కడ ఏంటంటే అమ్మా, ఈ సంవత్సరం ఏదైతే ఉందో క్రోధినామ సంవత్సరం. క్రోధము అంటే గొడవలు జరిగేటువంటి సంవత్సరం పర్టికులర్గా, పాయింట్ నెంబర్ 1. రెండవది, ఇప్పుడు ప్రజెంట్ శని కుజులు వీక్షించుకుంటున్నారు. అంటే కుజుడు ఉన్న స్థితి, శని ఉన్న స్థితి చూసుకున్నట్లయితే మొన్న దాదాపుగా మన క్రోధినామ సంవత్సరం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ యొక్క ప్లానటరీ కాంబినేషన్స్లోనే వెళ్తూ వస్తుంది. అదొకటి కారణం. దీంతో పాటు ఇప్పుడు మరి అందరికీ అవ్వాలిగా, కొంతమందికి ఎందుకు అవుతుంది, కొంతమందికి ఎందుకు అవ్వదు. అయితే ఇక్కడ మేజర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి జరుగుతున్నాయి. గొడవలని, అదని, ఇదని గందరగోళాలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. అందులో మీరు అడిగినట్టుగా ఈ లావణ్య అండ్ అతంది. అయితే ఎవరి జన్మజాత చక్రంలో అయినా ఎందుకు జరుగుతుంది అట్లాగా అని చెప్పి తీసుకున్నట్లయితే శనికుజుల వీక్షణ ఉన్నా, శనికుజుల యొక్క ప్రభావం ఉన్నా అట్లా జరుగుతుంది. మనం నెట్లో దొరికినటువంటి డేట్ ఆఫ్ బర్త్ రాజ్ తరుణ్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 11/5/92లో ఆయన జన్మించినట్టుగా చూపిస్తుంది. అక్కడ చూసుకున్నట్లయితే ఈయన జన్మజాతకంలో మకరంలో శని నుండి మీనంలో కుజుడు ఉన్నాడు. అంటే ఈయన జన్మజాతకంలో 3వ దృష్టి ఉంటుంది శనికి. సో వెరీ క్లియర్లీ ఈ మకరంలో ఉన్న శని కుజుడిని చూస్తున్నాడు. ఇప్పుడు గోచారంలో కూడా ఆ పాపకత్తిలో ఆల్రెడీ శని ఉన్నాడు ఇప్పుడు అక్కడ. అంటే ఇది గొడవలకి కారణం. ప్రమాదం అంటే యాక్సిడెంట్ యోగం ఉందా లేదా, లేకపోతే ఇంకేదైనా యోగం ఉందా లేదా అంటే టైం ఉండాలి. టైం లేదు ఇక్కడ, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ వరకే ఉంది. కాకపోతే ఈ రాజ్ తరుణ్కి మాత్రం లైఫ్లో ఒక మంచి స్టేజ్కి వెళ్ళే యోగం కూడా ఉంది జాతకంలో. ఎందుకు, రవి ఓన్ హౌస్ ఎగ్జాల్ట్ పొజిషన్లో ఉన్నాడు, గురువు వెళ్ళి సింహరాశిలో ఉన్నాడు. కాబట్టి ఒక మంచి స్టేజ్కి వెళ్ళే యోగం ఉండేటువంటి జాతకం ఇది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ అబ్బాయికి ఒక 3 సంవత్సరాల చిల్లర వరకు కూడా కొంచెం ఈ ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. 3 సంవత్సరాల వరకు కొంచెం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇతనికి ఒక ఏప్రిల్, మే, జూన్, జూలై తర్వాత నుంచి, అంటే ఆగస్టు నుంచి ఆల్మోస్ట్గా జూన్, జూలై, సెప్టెంబర్ నుంచి ఆల్మోస్ట్, అంటే గురువు వక్రించిన తర్వాత నుంచి ఇంకా బాగుంటుంది. అంటే ఇంకొంచెం నేమ్లోకి రావడం జరుగుతుంది. అయితే అసలు సర్వసాధారణంగా ఈ ఎక్కువ అఫైర్స్ పెట్టుకోవడం కానివ్వండి, అది గొడవలుగా మారడం కానివ్వండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంతమంది ఒకరితో కాకుండా ఎక్కువ మంది అఫైర్స్ పెట్టుకుంటారు. ఆ అఫైర్సే గొడవలకు దారితీస్తుంది. దానికి దానివల్లే కదా. ఇప్పుడు ఎందుకు అట్లా జరుగుతుంది, ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి అని కదా, కామన్గా అసలు ఎందుకు అట్లా జరుగుతుంది ఎవరి జన్మజాతకంలో అయినా ప్రపంచంలో అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్లో శుక్రుడు పాడవుతాడు. శుక్రుడు ఏంటంటే రిలేషన్స్కి, బెడ్ కంఫర్ట్స్కి, ఎక్కువ మందితో వాళ్ళ రిలేషన్స్ పెట్టుకోవడానికి శుక్రుడు పాడైతే అలా జరుగుతుంది. శుక్రుడు పాడవలేదు అనుకోండి, అట్లా ఉండదు మళ్ళీ. అలాగే అదేవిధంగా శుక్రకుజులు కలిసి ఉండడం కానీ, అది ఘర్షణ యోగంలో ఏర్పడడం కానీ, 12వ స్థానం పాడవడం కానీ జరిగినప్పుడు ఏమవుతుందంటే, అది 12వ స్థానం పాడయ్యి అది పోలీస్ స్టేషన్స్ లేకపోతే కోర్టు కేసెస్ కాంబినేషన్స్లో ఉంటాయి ఒక్కోసారి. అంటే గురువు పాడవడం ఇట్లా జరుగుతుంది. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, వాళ్ళకి ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఎత్తి. ఇప్పుడు సర్వసాధారణంగా చూడండి, మా కొంతమంది కేసెస్లో ఏదో ఒక లవ్ ఎఫ్ఐఆర్ ఉంటుంది, కొన్ని రోజులు నడుస్తుంది, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని కట్ అయిపోతారు. ఇక వాళ్ళు వేరే పెళ్లి చేసుకుంటారు, ఈ అబ్బాయి వేరే, అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, దాన్ని మ్యారేజ్ దాకా తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ సెట్స్. ఎఫ్ఐఆర్ వరకు నడిచే యోగం ఉంది అంటే జస్ట్ 5th హౌస్ యాక్టివేషన్లో ఉంటుంది వాళ్ళ జన్మజాతకంలో. ఆ కరెక్ట్గా యవ్వన దశలో ఒక ఎఫ్ఐఆర్, ఏదో ఆకర్షణో ప్రేమనో కొన్ని రోజులు వాళ్ళిద్దరు జర్నీ చేయడం, కట్ అయిపోవడం. లేదు ఇంట్లో వాళ్ళని కూడా కాదని చేసుకుంటున్నారంటే ఇంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వివాహం చేసుకునే యోగం ఉంటుంది కొంతమందికి, అట్లా అవుతుంది. అలా కాకుండా ఇంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అంటే 9th హౌస్ కనెక్టివిటీ అంటారు. అంటే పెద్దల సమక్షంలో, గైడింగ్లో మేము ఇష్టపడ్డామని చెప్పుకున్నాక ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, అవతల వాళ్ళు యువతల వాళ్ళు ఒప్పందం వల్ల చేసుకుంటారు.
కొన్ని కేసెస్ ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ కేసెస్ ఏంటంటే దీనికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఆ యొక్క రిలేషన్ వల్ల గొడవ వస్తుంది. ఇప్పుడు ఇట్లాంటి కేసెస్ నేను చాలా చూసా. అంటే ప్రేమ అనే జోలికి వెళ్ళి జీవితం పాడైపోయిన కేసెస్ చూశాను నేను. ఈ రాజ్ తరుణ్ అని కాకుండా ఒక అబ్బాయి అయితే వివాహం చేసుకొని 3 నెలలు కాపురం కూడా చేసిన తర్వాత, అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళిద్దరూ వివాహం చేసేసుకున్నారు బయటకు వచ్చి. చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి ఏం చేసింది, మేము మా పుట్టింటికి వెళ్ళేసి వస్తాను అన్నది. సరే వెళ్ళేసిరా అని, 3 నెలలు అయిపోయింది కదా, ఎంతైనా అమ్మాయికి ఉంటుంది కదా అని, సరే వెళ్ళిరా అన్నాడు. వెళ్ళి ఎన్ని రోజులకైనా రావట్లే. ఈయనేమనుకున్నాడు, వాళ్ళు బంధించేశారేమో అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈయన కంప్లైంట్ ఇచ్చాడు. ఇట్లా నేను వివాహం చేసుకున్నాను, ఇట్లా మీ పుట్టింటికి వెళ్ళి ఇంకా రాలేదు, నా డౌట్ ఏంటంటే వాళ్ళు ఏదైనా గృహ నిర్బంధం ఏమైనా చేశారేమో అంటే, సరే అని వాళ్ళని పిలిపించారు. పిలిపించిన తర్వాత అమ్మాయి ఈ డౌట్ నాకు తెలియదు అన్నది. అయ్యో, నాకు తెలియదు అసలు ఇతను ఎవరో అన్నది. అతని జాతకంలో 5th హౌస్ పూర్తిగా పాడైంది, శుక్రుడు పూర్తిగా పారయ్యాడు. అప్పుడు ఏమవుతుంది, స్త్రీ మూలకంగా ఇప్పుడు ఒక 3 నెలలు ఒక కాపురం పెట్టి వివాహం చేసుకొని, ధర్మబద్ధంగా వివాహం చేసుకొని కాపురం పెట్టి, ఏదో పుట్టింటికి వెళ్ళి వస్తానంటే పంపించి వచ్చిన తర్వాత ఇట్లా చేస్తానంటే అట్లా. ఇది ఓన్లీ స్త్రీలే పురుషులే అవుతారని కాదు. ఇంకొక కేసులో అయితే ఆ అమ్మాయి, ఇది ఇంకా విచిత్రమైన కేసు అమ్మా. 10 సంవత్సరాలు ఇద్దరు డాక్టర్స్, ఎడ్యుకేటెడ్, పోనీ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా కాదు, ఇద్దరు డాక్టర్స్ 10 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 10 years. ఈ అమ్మాయి పుట్టింటికి వీళ్ళిద్దరు వెళ్ళారు. మామూలుగా సంక్రాంతి సెలవులు అది వచ్చినప్పుడు వెళ్తారు కదా, అట్లా ఒక 10 days ఉన్న తర్వాత అతను ఏం చేశాడు, నువ్వు ఇంకొక కొన్ని రోజులు ఉండు, నేను సిటీకి వచ్చేస్తాను, నువ్వు తర్వాత వద్దుగాని అన్నాడు. సరే అన్నది. నేను సిటీకి వచ్చి చక్కగా ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని ఇంట్లో కాపురం పెట్టాడు. ఏమి వచ్చేసరికి 10 years లవ్ చేసి 10 years లవ్ చేసి మ్యారేజ్ చేసుకొని, ఇంట్లో వాళ్ళని ఒప్పించి మ్యారేజ్ చేసుకొని, ఆమె ఇంటికి వెళ్ళి, అంటే వీళ్ళిద్దరూ వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళి ఓ 10 రోజులు వారం రోజులు ఉన్న తర్వాత ఇతను మళ్ళీ సిటీకి వచ్చి నువ్వు కొన్ని రోజుల్లో రా అని చెప్పని, ఈమె ఇంటికి వచ్చేసరికి అతను ఇంకొక కాపురం పెట్టున్నాడు అక్కడ. ఏం పోయే కాలం గురూజీ, పెళ్ళైన తర్వాత ఏమైతే డాక్టర్స్ అమ్మా, ఎవరో బయట ఏదో అన్ఎడ్యుకేటెడ్, ఏమీ చదువుకోలేదు, వాళ్ళకి మెంటల్లీ ఏదో డిజబుల్ ఉంది, పిచ్చిగా ప్రవర్తించే వాళ్ళు కూడా కాదు, ప్యూర్లీ డాక్టర్స్ వాళ్ళిద్దరు. ఇక్కడ ఏంటంటే చదువుతోనో, ఇప్పుడు డాక్టరా, యాక్టరా, కలెక్టరా, ఆస్ట్రాలజరా సంబంధం కాదు, ఒక మహాభక్తుడా ఏం కాదు, వాళ్ళ జన్మజాతకంలో ఉండే కొన్ని కాంబినేషన్స్ అట్లాగా పనిచేస్తాయి. అక్కడ ఇంజనీర్ చదువుకున్నాడా, కలెక్టర్ చదువుకున్నాడా, ఇంజనీర్ చదువుకున్నాడా ఏం కాదు, వాళ్ళ జన్మజాతకంలో కొన్ని సీక్రెట్గా నడిపించే కాంబినేషన్స్ ఉంటాయి. అది వచ్చినప్పుడు వాళ్ళ బుద్ధి పనిచేయదు, నేను తప్పు చేస్తున్నానా, అధర్మంగా ఉన్నానా, ఏం పని చేయకుండా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు. దానికి ఏం చేయాలి, ఏ గ్రహం అయితే అట్లా వస్తుందో ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వడం, ఆ దేవత ఆరాధన చేస్తూ ఉంటే అటువంటి వాటిల్లోకి వెళ్ళి ఇబ్బంది పడకుండా. ఇప్పుడు ఇతని వల్ల అమ్మాయి ఇబ్బంది పడిందా, ఆ అమ్మాయి వల్ల అబ్బాయి ఇబ్బంది పడ్డాడా, ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తున్నారా, మరి ఎక్కడ చూసినా అదే కనిపిస్తుందిగా. అంటే ఏమిటి, కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ అంటారు వీటిని. అయితే నేను అడిగాను, అది మరి ఏం చేశారమ్మా అంటే, 1 నెల రోజులు అదే అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళిద్దరిని బతిమలాడుతూ కూర్చుందట. అదేంటమ్మా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చు కదా అంటే, మా ఫాదర్కి హార్ట్ ప్రాబ్లం సార్, ఇప్పుడు ఈ విషయం కనుక నేను 10 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం ఇలా అయిందని తెలిస్తే మా ఫాదర్ ఏమవుతాడో భయం సార్ నాకు అన్నది అమ్మాయి. నాకైతే ఎంత బాధేసిందో ఆ రోజు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, నాకు తర్వాత నేను క్వశ్చన్స్ వేసి జాతకం చూస్తే అర్థమైన విషయం ఏంటంటే, ఈ అమ్మాయితో ప్యారలల్గా ఆ అమ్మాయిని కూడా కంటిన్యూ చేశాడు. అనుకోకుండా ఈ అమ్మాయితో పెళ్ళి అయిపోయింది, ఆ అమ్మాయి ఒప్పుకోలేదు, ఇంకేదో చేసి మేనేజ్ చేద్దామని తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి మళ్ళీ పెద్దగా ఏమి చదువుకున్న అమ్మాయి కాదు, పేషెంట్గా వచ్చిన అమ్మాయితో కనెక్ట్ అయిన సంబంధం అది. చూడండి, అంటే సొసైటీలో ఇదంటే బయటకు వచ్చింది. అసలు వివాహం చేసేసుకొని ఇద్దరు ఇన్ని సంవత్సరాలు ప్రేమించుకొని పెద్దవాళ్ళ సమక్షంలో పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ అమ్మాయి వచ్చే లోపల ఇంకో పెళ్లి చేసుకొని ఇంట్లోనే కాపురం పెట్టేసి, పోనీ ఎక్కడో సీక్రెట్ అఫైర్ నడిపించాడు, ఇంకో ఇల్లు పెట్టాడంటే కూడా కాదు, ఇంట్లోనే డైరెక్ట్గా అంటే అసలు ఏమి అనుకోవాలి. దాని ముందు అసలు చాలా చిన్న కేసు చెప్పాలంటే. అంతెందుకు, ఇప్పుడు ఈ రాజ్ తరుణ్ లావణ్య అయిన గురించి ఎప్పటి నుంచి 2-3 వారాల నుంచి ఇదే నడుస్తుంది. అంటే ఘర్షణ యోగాలు, క్రోధినామ సంవత్సరం ప్రభావం కొంత, గ్రహస్థితి కొంత, వాళ్ళ జన్మజాతకాల్లో గొడవ పడాలనేటువంటి యోగాలు కొంత. కాబట్టి ఈ రాజ్ తరుణ్ జాతకం పరంగా ఒక 3-3.5 సంవత్సరాలు బట్టి, అంటే ఈ యొక్క
జాతక చక్రం చూసుకుంటే కనుక ఇంకో 3-3.5 సంవత్సరాలు ఇట్లాంటి ఘర్షణలు వస్తూ ఉంటాయి ఇతనికి. ఇలాంటి జాతకంలో ఏం చేయాలంటే వీళ్ళు నువ్వులు కందులు దానంగా ఇస్తూ ఉండాలి. ఇస్తూ ఉంటే దాని ప్రభావం నుంచి బయటపడతాడు. యాడ్ చేసుకో ఈ క్వశ్చన్ ఒకటి, ఒక 2 minutes చెప్పండి, 1 minute వచ్చింది. గురుజీ, నాకు ఇంకొక సందేహం ఉంది రాజ్ లావణ్య విషయంలోనే. అంటే ఆస్ట్రాలజీ ప్రకారం ఇప్పుడు రాజ్ లావణ్య ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు అని చెప్పి లావణ్య ఆరోపిస్తుంది. బట్ ఇప్పుడు మన దగ్గర రాజ్ గూగుల్ బర్త్డే డేట్ ఉంది కాబట్టి ఈ బర్త్డే డేట్ ప్రకారం ఆయన మొదటి మ్యారేజ్ అయిపోయి రెండో మ్యారేజ్ చేసుకునే పరిస్థితి ఏదైనా ఉందా, లేదా నిజంగానే పెళ్లి అయింది కాలేదు అనేది సాధారణంగా నాకున్న చిన్న డౌట్ ఆస్ట్రాలజీ. దానికి టైం ఉండాలమ్మా. గ్రహాలు కేవలం గ్రహాలు ఉంటే సరిపోదు, గ్రహాలతో పాటు లగ్నం కూడా ఉండాలి. అంటే పుట్టిన టైం ఉంటే ఖచ్చితంగా ఇతనికి ఒక మ్యారేజ్ అయ్యి కట్ అయ్యి ఇంకో మ్యారేజ్ ఉందా, ఆల్రెడీ ఇప్పటికి వివాహం అయి ఉంటుందా అనేటువంటిది కూడా మనం స్పష్టం చేయొచ్చు. పర్ఫెక్ట్ టైం ఉండాలి. టైం తెలియనంతసేపు మనం ఘర్షణ వరకే చెప్పగలం, కానీ ఇది 2 మ్యారేజ్ యోగం ఉన్న జాతకమా 3 మ్యారేజ్ యోగం ఉన్న జాతకమా అనేది చెప్పలేము. సో పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా చూడాలి. పర్సనల్ చార్ట్ లో టైం ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ఉంది డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఇది గూగుల్లో తీసుకున్నది, నేను ఎక్కడ చూసినా సరే ఇదే డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది. ఇది 11/5/92 32 years ఇతనికి. సో ఘర్షణ యోగం వెరీ క్లియర్గా ఉంది, కానీ ఇది మరి 2 or 3 అనేది మాత్రం చూడాలి. కొంతవరకు అయితే 2 మ్యారేజ్ యోగం కొంచెం శుక్ర బుధులు కలయిక వల్ల కొంత చూపిస్తుంది, కానీ బట్ లగ్నం ఉంటే కానీ మనం చెప్పలేము. ఓకే, జన్మ జాతకం ప్రకారం వాళ్ళ జీవితంలో రెండో పెళ్లికి యోగం ఉందా లేదా అనేది అనేటువంటిది చూడాలి. బట్ ఈయనకున్న శుక్రుడున్న స్థితి బట్టి చూస్తే మాత్రం సెకండ్ మ్యారేజ్ అంటే ఫస్ట్ ఏదైనా ఇట్లాంటివి ఏర్పడి సెకండ్ మ్యారేజ్లోకి వెళ్ళే యోగము, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కొంత బాగుండే యోగం కూడా ఉందని చెప్పొచ్చు మనం. అంటే ఎందుకంటే రవి గురువులు బాగున్నారు కాబట్టి మంచి పొజిషన్లోకి వెళ్తాడు. బట్ లగ్నము దశలు చూస్తే ఇంకా కరెక్ట్గా అర్థమవుతుంది విషయం అనేది. అది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.